వంశీ ప్రభాకర్ని కొడుతుంటే ప్రభాకర్ కాస్త దూరంలోకి వెళ్ళి పడతాడు. ఆ పక్కనే దివ్య నిలబడి ఉంటుంది. ప్రభాకర్ దివ్యని చూసి వెంటనే తన్ని పట్టుకొని కొండ చివరి దగ్గరికి తీసుకెళ్తాడు. వంశీ వాడి దగ్గర ఉన్న దివ్యని చూసి భయపడుతుంటాడు. దివ్య ప్రభాకర్ని చూసి భయపడుతుంటుంది. వాడు దివ్యని వెనక నుంచి తన భుజాలు మెడని పట్టుకొని అందరి వైపు చూస్తూ, నా కొడుకుని కొట్టడం ఆగకపోతే దివ్యని ఈ కొండ మీద నుండి లోయలోకి పడేస్తాను అంటాడు. దాంతో అందరూ వాడి చేతిలో ఉన్న దివ్యని చూసి భయపడుతుంటారు. దివ్య వాడికి భయపడుతూ తన చేతులతో మెడ మీదున్న ప్రభాకర్ చేతుల్ని విడిపించాలనే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ప్రభాకర్ అంతకు అంత బలాన్ని కూడగట్టుకుంటూ దివ్యని గట్టిగా పట్టుకుంటాడు. నారాయణ కూడా భయపడుతూ, ఒరే ప్రభాకర్, ఇప్పటి వరకు చేస్తున్న అన్యాయాలు చాలురా, నా కోడల్ని వదిలేయి అని అంటాడు. వదిలేయటం కాదు, మీరందరూ నాకు లొంగకపోతే దివ్యని ఇక్కడి నుంచి లోయలోకి పడేస్తాను, దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది అంటూ బెదిరిస్తాడు. దివ్య ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.